వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఇది రాజకీయాల్లో అయితే మరీ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఎక్కడైనా వేరే దగ్గర అయితే కూడా ఏముందిలే అని అనిపించవచ్చు, కానీ భారతదేశ రాజకీయాల్లో మాత్రం ఈ వాక్యం ఒక్కటి కరెక్ట్ గా అతికినట్టు సరిపోతుంది. నిన్నటి శత్రువు ఈ రోజు మిత్రుడు అవ్వచ్చు, ఈ రోజు మిత్రుడు రేపు శత్రువు అవ్వచ్చు. ఇది రాజకీయాల్లో మాత్రం క్లియర్ కట్. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఇటువంటి విషయాలన్నీ కూడా కళ్ల ముందు ఆవిష్కృతమయ్యాయి. ఈ రోజే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నెల 8వ తేదీన ఫలితాలు వస్తాయి. ఓట్ల లెక్కింపు లెక్క పెడతారు. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, అనేక చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మనం స్పష్టంగా చూడొచ్చు. నిన్నటి శత్రువు ఈ రోజు మిత్రుడు అని ఎందుకన్నానంటే, స్వయాన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ కి చాలా వ్యతిరేకంగా ఆయన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశారు. ఎన్డీఏ భాగస్వామి పక్షం టీడీపీ, జనసేన, బీజేపీ తరపున ఆయన మోదీ 3.0లో భాగస్వామి పక్షంగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని చెప్పి క్యాంపెయిన్ చేశారు. మరి ఎందుకు నిన్నటి మిత్రుడు ఈరోజు శత్రువు అన్నానంటే, ఒక 5-6 ఏళ్ల క్రితం ఆయన ఢిల్లీ వేదికగా దీక్ష చేసినప్పుడు ఇదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆయనకి సంఘీభావం తెలిపారు, అప్పుడున్నటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సరే, ఇవన్నీ పక్కన పెడితే, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే, ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేదికగా జరుగుతున్నటువంటి సమరంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి కీలక అంశాలు ఈసారి మలుపు తిప్పబోతున్నాయి, ఏ పార్టీ ప్రజల మనసు గెలుచుకుంటుంది అన్నది సర్వత్రా ఆసక్తిగా ఉంది. సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ఓటర్ మనోగతం ఎలా ఉంది అన్నప్పుడు దాదాపుగా ప్రచారంలోని అన్ని విషయాలు మనం గమనిస్తే, మూడోసారి అధికార పీఠం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అయితే ఒక రకంగా ఆయన మరి హస్తినలో జైలు రాజకీయం అని అంటారు. మరి ఆయన జైలు రాజకీయం ద్వారానే క్యాంపెయిన్ చేశారు. అతిశి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఆవిడ కూడా క్యాంపెయిన్ చేశారు. మహామహులందరూ కూడా మూడోసారి, మరి ఇక్కడ సానుభూతి రాజకీయం పనిచేస్తుందా లేదా మూడో టర్మ్ చూస్తారా? స్వతహాగా ఒక పార్టీకి మూడో టర్మ్ అంటే కొంత ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంటుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికార పీఠం కోసం కన్నేసింది. ఇక 23 ఏళ్లుగా అధికారానికి దూరమైనటువంటి బీజేపీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. సో ప్రధానంగా ఈసారి ఎలాగైనా సరే ఢిల్లీకా సుల్తాన్ అయి తీరుతామని చెప్పి మొత్తం మహామహులందరూ కూడా ఢిల్లీ వేదికగా వారు ప్రచారాలు చేశారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్ళటం చూశారు. అలాగే ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. 10 సంవత్సరాలకు పైగా వాళ్ళకి అధికారం లేదు. ఈసారి రాకపోతే వాళ్ళ ఉనికి అక్కడ ఢిల్లీ వేదికగా ప్రశ్నార్థకం అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఓటరు చీపురెత్తుతాడా, కమలాన్ని నెత్తిన పెట్టుకుంటాడా, చేయి కలిపి కాంగ్రెస్ ని షేక్ హ్యాండ్ ఇచ్చి అధికారాన్ని కట్టబెడతారా అనేది చాలా ఆసక్తిగా అందరూ గమనిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అయితే ఈసారి పార్టీలన్నీ కూడా కొన్ని కీలకమైన అంశాలను మనం జాగ్రత్తగా వీళ్ళు క్యాంపెయిన్ లో ప్రచారంలో చేస్తే, ఉచిత విద్యుత్, మహిళలకు నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమ అంశాలు, బస్సులు ఉచిత ప్రయాణం, విద్యార్థులకు ఉపకార వేతనం, పెన్షన్స్ వృద్ధులకు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని రకాల సహకారాలు అందించేందుకే ప్రధానంగా పార్టీలు ఫోకస్ చేశాయి. అయితే బీజేపీ పార్టీ మాత్రం మొన్నటి బడ్జెట్ లో ఏదైతే ప్రవేశపెట్టారో, తాజాగా కేంద్ర యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, అందులో మధ్యతరగతి వాళ్ళకి 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్నట్టు ఇచ్చినటువంటి రాయితీయే గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక విషయం మనం గమనిస్తే, ఢిల్లీలో ఉన్నటువంటి ఓటర్స్ కానీ జనాభాలో కానీ 67% మంది మధ్యతరగతి కుటుంబాలే ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే కేంద్ర బడ్జెట్ లో 12 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదన్నారో, ఇది గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకు గేమ్ చేంజర్ అంటున్నామంటే, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఆయన 10 లక్షల వరకు అసలు ట్యాక్స్ కట్టించుకోకూడదు అని అనేక సందర్భాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 10 అనుకుంటే 12 లక్షల రూపాయలు అంతకు మించి అన్నట్టు బీజేపీ మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ గా ప్రకటించిన నేపథ్యంలో ఇది గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే కాకుండా స్వతహాగా వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటుంది కాబట్టి వీళ్ళకి అవినీతి ఆరోపణలు, మద్యం విధానంలో అక్రమాలు ఇలా కొంత ప్రతిష్ట దెబ్బతీసి మసకబారే అవకాశం అవి కూడా ప్రభావితం చూపిస్తాయని చెప్తున్నారు. ఢిల్లీలో 12.68% ముస్లిం జనాభా ఉంది, 16.92% దళితులున్నారు, 48% మహిళలు ఉన్నారు. అంటే ఓవరాల్ గా 71 లక్షల పైచిలకు మహిళా ఓటింగ్ ఉంది. సో 70 సీట్లకి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఏం జరుగుతుంది, సో ఎవరిని చూస్తారు, ఎవరు ప్రజల ఫేవరెట్ గా మారబోతున్నారు, ఢిల్లీకా సుల్తాన్ ఎన్నికల పోర్లో అధికారం చేజిక్కించుకునేది ఎవరు, సో ఎవరిని విజయలక్ష్మి వివరించబోతోంది, ఆమ్ ఆద్మీ పార్టీనా, కాంగ్రెస్ నా, బీజేపీనా, ఏం జరగబోతోంది, ఢిల్లీ ఓటర్ మదిలో ఏముంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏవి ప్రాతిపదికగా ఏవి కీలక అంశాలుగా మారబోతున్నాయి అని చర్చిద్దాం. అంత పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ గారు, టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు. అందరికీ స్వాగతం అండి. ఎస్ పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి థర్డ్ టైం ఆపా, లేకపోతే బీజేపీ ఏమో చిరకాలంగా వెయిట్ చేస్తోంది, లేదా అసలు ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చుకున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి, ఈసారి ఢిల్లీ ఓటర్ మదిలో ఏముంది, ఏవి కీలక అంశాలు మారబోతున్నాయి? పోలింగ్ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఫోర్త్ టైం మీరు మూడోసారి, మీడియా అంతా మూడోసారి అని ఎలాగంటున్నారు నాకు తెలియలేదు. 2013 డిసెంబర్ లో ముఖ్యమంత్రి అవ్వాడు. దాదాపు 2 సంవత్సరం చేశాక గవర్నమెంట్ పడిపోయింది. అప్పుడు 2015లో మళ్ళీ అవ్వాడు, 2020లో అవ్వాడు. ఇది 4వసారి. అందరూ మూడో టర్మ్ అంటున్నా ఆశ్చర్యంగా ఉన్నారు. 2013 నుంచి కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ నుంచి ఆయన తరివేశాడు అంతే కేజ్రీవాల్. 2013 నుంచి బీజేపీకి అసెంబ్లీలో స్థలం లేకుండా చేశాడు. ఒకటి ఏంటంటే 2014, 2019, 2024 ఢిల్లీ ప్రజలు పార్లమెంట్ 7 సీట్లు బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు వచ్చింది ఏమిటంటే ఆయన కొత్త పాలిటిక్స్ తీసుకొచ్చారు. దేశంలో కొత్త వాళ్ళని, సామాన్యులను ఎమ్మెల్యేలు అవ్వారు, మంత్రులు అవ్వారు. సాంప్రదాయంగా ఉన్న రాజకీయ నాయకులు బీజేపీ, కాంగ్రెస్ లో 60-70 సంవత్సరాల నుంచి వచ్చే ఫ్యామిలీస్ అందరినీ తరివేశారు. ఒక ట్రెండ్ సెక్టర్ అనుకోవచ్చులేండి. ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు అన్నా హజారేతో కలిసి, యోగేంద్ర యాదవ్ వీళ్ళందరితో కలిసి అయితే ఒకటి చాలా మంది పార్టీలు స్టార్ట్ చేస్తారు. ఎవరో మంచి వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు, ఇలా లేదు సాగు. ఇతను ఇక్కడ స్కిల్ ఉన్నది. లేకపోతే ఢిల్లీ క్యాపిటల్ లో కూర్చొని బీజేపీని, కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడు తరవేగల చిన్న విషయం కాదు. ఎస్, దారిలో చాలా తప్పులు చేశాడు. ఈవేళ పరీక్ష వచ్చింది, గెలుస్తాడా ఓడిపోతాడా. ఆయన వెళ్ళి జైల్లో కూర్చున్నాడు, ఇవన్నీ తప్పులు చేశాడు. మన తెలుగు వాళ్ళు కూడా చక్కగా లిక్కర్ స్కామ్ లో వాడుతున్నారు. తెలుగు ఉన్నారు. తెలుగు లైన్ స్కామ్స్ ఎక్కడ ఉండవా ఈ దేశంలో? ఉన్నారు. దానికి వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. సో పెద్ద పరీక్ష ఇవాళ ఫేస్ చేస్తున్నాడు. సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. కానీ అధికారంలోకి వచ్చాక మరి మిగతా అలవాట్లు, మిగతా ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, పరిపాలన సరిగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ముఖ్యంగా ఏమిటంటే కేజ్రీవాల్ దేశాన్ని కొంతవరకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాకుండా ఆయన డామినేట్ చేశారు. ఒకే ఒక ప్రాంతీయ పార్టీ 2 రాష్ట్రాల్లో పరిపాలించడం భారతదేశం చరిత్రలో లేదు, పంజాబ్ అండ్ ఢిల్లీ. అలాంటి వ్యక్తి ఈ గత 4 సంవత్సరాలు కొద్దిగా తగ్గిపోయాడు. మరి అన్ని ఫ్లాస్, లోపాలు కనపడిని అన్ని బయటకు వచ్చినాయి. అలాంటి పరిస్థితిలో ఈవేళ జరిగే ఎలక్షన్ లో ఆయన ఎక్స్పెరిమెంట్ బంద్ అయిపోయిందా, ఫినిష్ అయిపోయిందా? కేజ్రీవాల్ ఈవేళ ఓడిపోతే మళ్ళీ వచ్చేది ఇంపాసిబుల్. ఆయన పంజాబ్ ప్రభుత్వం కూడా పడిపోతుంది. ఎందుకంటే ఇంకా ఈయనే పోయాడు అని పడిపోతారు ఆ గవర్నమెంట్ మీద అవన్నీ. సో ఈవేళ కీలకమైన ఇష్యూ ఏంటంటే కేజ్రీవాల్ ఫ్యూచర్ ఎలా కూడా అలాంటి పాలిటిక్స్ కి స్థలం ఉన్నదా లేదా? ఈవేళ నార్త్ ఇండియాలో ఆయన ఒక్కడే ఈ 2 పార్టీలకి వ్యతిరేకిస్తున్నారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే హర్యానా చూసుకోండి, లేకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ అంతా కాంగ్రెస్, బీజేపీ ఎక్కువ డామినేట్ చేసే చోట ఈయన ఒక్కడే ఉన్నాడు. సో చాలా కీలకమైన రోజు మన పాలిటిక్స్ కి. ఈవేళ ఆయన పరిస్థితి ఎలాగొచ్చిందంటే ఓడిపోతాడా? ఎందుకంటే ఇంకోటి కూడా మనం మర్చిపోకూడదు, అతని మీద ఫుల్ ఫోర్స్ ప్రాపగాండా. 2 పార్టీలు, మేజర్ పార్టీలు కరప్ట్ ఇంక 24 గంటల్లో మీరు ఎక్కడ చూసినా పెట్టారు. ఒక గోబెల్సియన్ ప్రాపగాండా లాగా పెట్టారు. ఆయన తట్టుకోలేకపోతున్నాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తట్టుకునే వ్యక్తులు ఆయన చుట్టూరా లేరు, ఇంకా బలం కూడా తగ్గిపోయింది. సో ఇవాళ చాలా కీలక ఎలక్షన్.
ఆయన ఓడిపోతాడా గెలుస్తాడో 1 గంట 2 గంటలు ట్రెండ్ తెలిసిపోతాడు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏమిటంటే లేబర్ ఎక్కువ. ఆయన చేసిన మధ్య తరగతి వాళ్ళు మీరు చెప్పినట్టుగా 50% ఉన్నారు ఢిల్లీలో. అవును. వ్యవసాయ కూలీలు లేరు, వ్యవసాయం లేదు. ఇది ఒకే ఒక రాష్ట్రం, అసలు వ్యవసాయం సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. మార్జినల్ 1 or 2%. మధ్య తరగతి వాళ్ళు ఆయనకి వేసేవారు ఓటు, బీజేపీకి వేసేవారు. మళ్ళీ ఆయన వేశారు, బీజేపీకి వేశారు. 3 సార్లు చేశారు. ఈసారి చేస్తారా? ఈసారి బీజేపీతో ఉండిపోతారా? ప్రధానమంత్రి 4-5 పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేసేది చిన్న రాష్ట్రంలోను. ఇంకా హోమ్ మినిస్టర్ గారు చెప్పక్కర్లేదు, మిగతా మంత్రులు తిరిగారు, చేశారు, అన్ని చేశారు. తీసుకుంది కదా. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ తరపున రేవంత్ గారు వచ్చారు, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు గారు వెళ్ళారు. అది నేను ఇందాక చెప్పిన మాటే స్టాండర్డ్. ఏ నాయకుడు ప్రాంతీయ నాయకుడికి ఇంకో రాష్ట్రంలో పలుకుబడి ఎక్కడున్నది? ఎక్సెప్ట్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ ఒక్కడే 2 రాష్ట్రాలు సాధించాడు. వస్తారు, చెప్తారు, బాగా ఉన్నది, అది పబ్లిసిటీ వస్తుంది, అదే దానివల్ల కాదు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు. మధ్య తరగతి వాళ్ళు కీ ఈవేళ ఆ 52% కేజ్రీవాల్కి ఇంకో ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే బీజేపీ నరేంద్ర మోడీ వచ్చి మన ఎదురుగా కూర్చోడు కదా ముఖ్యమంత్రిగా, అందువల్ల ఆయనకి ఇద్దామంటే గెలుస్తారు. లేకపోతే వాష్అవుట్ అయిపోతాడు ఈవేళ మధ్య తరగతి వాళ్ళు కనుక. అంటే జస్ట్ వీళ్ళు అనౌన్స్ చేసిన స్కీములు, పథకాలు, ఉచితాలు చూస్తారా ప్రజలు, లేదా మునుపటి పాలనని బ్యారీ చేసుకుని చూస్తారా, లేకపోతే ఏవి ప్రభావితం చేయొచ్చు అంటారు? ఒకటి, అందరూ ఫీలింగ్ ఏంటంటే కేజ్రీవాల్ అతను ఇచ్చిన ఫ్రీస్ గురించే గెలిచాడు. ఫ్రీలు, ఉచితాలు అంటే మరి మధ్య తరగతి వాళ్ళకి ఏం ఫ్రీ ఇచ్చాడు? ఏం ఇవ్వలేదు. మధ్య తరగతి వాళ్ళు ఎంత గెలిచారంటే ఓటు మనకు ఆల్టర్నేటివ్ కావాలి, సామాన్యుడు కావాలి, వీళ్ళ వ్యవహారం హైకమాండ్ లో అక్కర్లేదని అతనికి వేశారు. వాళ్ళకి ఉచితాలు ఇచ్చి వేయలేదు కదా. ఆయన నేను ఆనెస్ట్ మ్యాన్, సామాన్యుడినే, కొన్ని పనులు చేస్తానని చెప్పారు, కొంతవరకు నిలబడ్డారు. మధ్య తరగతి వాళ్ళకి ఉచితాలు ఇవ్వకపోయినా వేశారు. ఒక ఆనెస్ట్ మ్యాన్ అని, కొత్త పాలిటిక్స్ అని, సామాన్యులతో కూర్చుంటాడని. అది పోతే పోలేరు. ఉచితాలు వర్షం కురిపించారు బీజేపీ అంటే, మీరు ఉచితాలు వర్షాలు కురిపించలేదా? ఆంధ్ర, తెలంగాణలో, తమిళనాడులో ఎంటూ ఓడిపోయారు ప్రభుత్వాలు. ఉచితాలు కొంతవరకు రుచిగా ఉంటాయి. తర్వాత వాళ్ళు చూసేది క్యారెక్టర్, మనిషి ఏంటి. ప్రతి ఎలక్షన్ లో ఆఖరికి వచ్చేటప్పుడు మనిషి ఏంటి ఉండాలో, వాడు పోవాలా, పొగరమోతోడు అవ్వాడా, కరప్ట్ అవ్వాడా, ఇవన్నీ వస్తాయి. కేజ్రీవాల్కి ఆ మధ్య తరగతి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి ఏం ఉచితాలు ఇచ్చారు? వాళ్ళకి ఏదో మీరు అన్నారు ఇందాక, మీ మాటకి నేను వ్యతిరేక, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలు పెంచారంటే ఎంతమందికి 12 లక్షల ఆదాయం ఉన్నది? 11,75,000 నాకు ఆదాయం సంవత్సరానికి వస్తే నాకు ఏమి ఇచ్చినట్లు లెక్క ఏం లేదు కదా. సో మీరే చూసుకోండి, ఎక్కడైనా ఏ సంస్థకైనా సర్వే చేయండి, 1% ఉంటుంది 12% జీతం పైన వచ్చిన వాళ్ళు. అందువల్ల ఒక ఆటో రిక్షా డ్రైవర్ కా, లేకపోతే ఒక స్టూడియో కెమెరా ఉన్నదికా, ఎవరికి ఆ 12 లక్షలు అంతా అది నేను చెప్తే బాధపడతారు. అది గాలి బాయ ఉపయోగం లేదు. ఎవరికో 12 లక్షలు వచ్చింది, లక్కీ ఫెలో అంటే నాకు రాలేదు కదా. సో అయ్యింది కాదు. మధ్య తరగతి వాళ్ళు ఈసారి బీజేపీ ఏమంటున్నారు, మాకు 30 సంవత్సరాల మధ్య ఛాన్స్ ఇవ్వలేదు, ఒకసారి ఇవ్వండి. తర్వాత ప్రధానమంత్రి గారు కూడా ఏమన్నారు, కేజ్రీవాల్కి ఇచ్చిన దానికంటే ఉచితాలు మేము ఎక్కువ ఇస్తామన్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఓడిపోతాడా? మధ్య తరగతి వాళ్ళు అతనంటే విసుకొచ్చిందా? అతను అనవసరంగా లిక్కర్ స్కామ్ అని, ఆ బిల్డింగ్ అని 40 కోట్లు ఇల్లంటే అసలు మనకి ఆంధ్రాలోను, తెలంగాణలో, చెన్నైలో పాలిటీషియన్స్ కదా లెక్క కాదు కదా. కానీ అక్కడ పెద్ద అల్లరైపోయింది, ఆ గవర్నమెంట్ ఇంట్లో అతనే ఉంటున్నాడు అని. అలాంటి విషయాలతో ఓడిపోతాడా? చాలా కీలకం. ఇవాళ సాయంకాలానికి పాలిటిక్స్ మారిపోతుంది. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈవేళ కేజ్రీవాల్ ఓడిపోతే బీజేపీకి వచ్చే లాభం ఏం లేదు. ఏదో చిన్న రాష్ట్రం వస్తుంది, నరేంద్ర మోడీ గారు గాలి వచ్చిందని చెప్పుకోండి. కాంగ్రెస్ పార్టీకి విశేషమైన లాభం కేజ్రీవాల్ ఓడిపోతే. ఇంకెందుకంటే అతనే మెయిన్ రైవల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇండియా అలయన్స్ లో పంజాబ్ లో వాళ్ళు ప్రభుత్వాన్ని తీశారు, ఢిల్లీలో వాళ్ళు ప్రభుత్వం తీశారు. ఆనందపడేది కాంగ్రెస్. బీజేపీ కూడా మేము ఇంకో రాష్ట్రం గెలిచాం, మా పాపులారిటీ వచ్చింది అది చెప్పు. బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. పూడి తిరుపతిరావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో గెలిపే టార్గెట్ గా మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్న ప్రతి లీడరు కాళ్ళకి చక్రాలు కట్టుకుని మొత్తం గల్లీ గల్లీ తిరిగి నియోజకవర్గాలు, అసలు 22 రోడ్ షోలు, ర్యాలీలు, మోదీ గారు ఎక్కడికక్కడ ఏంటి 25 ఏళ్లుగా తహతహలాడుతున్నారు ఢిల్లీ పీఠంపై. మీకున్న అవకాశాలు ఏంటి, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. చంద్రిక గారు, అంటే ఇవాళ ఢిల్లీ ఎన్నికలనే కాదు, భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికల విషయంలో అయితేనేమి అది
మ్, గల్లీ నుండి ఢిల్లీ వరకు అని చెప్పొచ్చు, లేదా పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు అని చెప్పొచ్చు. ఏ ఎన్నికలైనా సరే మేము తీసుకునే విధానం ఒకటే విధానంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి గెలుపోటములు అనేది వేరే విషయం. కొన్ని సందర్భాల్లో మేము ఓడిపోతామని తెలిసిన సందర్భంలో కూడా మా తాలూకా పనితీరు అయితే ఒకే విధంగా ఉంటుంది. ఓడిపోతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ర్యాలీలు చేయడం మానరు, లేకపోతే బహిరంగ సభలో ఉండకుండా పోవు, లేకపోయినట్టయితే గెలుస్తామనేది ఎక్కువ అనేది ఏం కాదు. అయితే ఎక్కడైనా గెలిపే పరమావధిగా పనిచేసే పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఆ నేపథ్యంలో ఓకే. రెండోది ఢిల్లీకి సంబంధించి ఎస్ డెఫినెట్ గా మీరు అన్నట్టుగా కొంతకాలంగా మేము అక్కడ అధికారంలోకి కొంత దూరంలో ఉన్నాం. అంటే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే 2013 ఆపు తాలూకా అవకాశం ఎలా వచ్చిందనేసి అంటే, ఆ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్షీణించిపోతున్నటువంటి అంటే స్కాములతో A to Z స్కాములతో క్షీణించిపోయినటువంటి పరిస్థితుల్లో ఆపు ఒక రకంగా ఇవాళ కేజ్రీవాల్ గారు సరే అన్నా హజారే ఉద్యమం నుండి వచ్చినటువంటి ఆ రోజు వేరే ఉంది పరిస్థితులు. అన్నా హజారే గారు రాజకీయానికి వాడుకోనంటే ఈయన రాజకీయానికి నేను రాజకీయ పార్టీ పెడతానని చెప్పి ఆపు పెట్టుకొని కొంత వివాదాస్పదం అయినప్పటికీ కూడా ఆ రోజు విజయం ఎలా వచ్చిందనేసి అంటే కేవలం కాంగ్రెస్ వైఫల్యాలు, దేశవ్యాప్తంగాను వైఫల్యాలు, రాష్ట్రంలో కూడా. సరే ఆ వచ్చినటువంటి విజయం ఆ తర్వాత ఢిల్లీ ఓటర్లు, ఇందాక మీరు చెప్పారు, ఢిల్లీ ఓటర్లకి దేశంలో ఉన్నటువంటి అందరు ఓటర్లు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఢిల్లీలో ఉంటారు, అస్సాం ఓటర్లు ఢిల్లీలో ఉంటారు, కాశ్మీర్ ఓటర్లు ఉంటారు, కేరళ ఓటర్లు కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి అదొక ఒక భిన్నమైనటువంటి ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒకటైతే మాత్రం గత 2 ఎన్నికల్లో అంటే పుల్లారావు గారు చెప్పారు, ఎస్ డెఫినెట్ గా కొద్ది రోజుల ముందు ఆయన అక్కడ మొదటిసారి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. సో ఏ ఎన్నికల్లో తీసుకున్నా సరే ఢిల్లీ ఓటర్ విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు. పార్లమెంట్ కు వచ్చేసరికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీయే ఉండాలి అని చెప్పేసి జరిగినటువంటి 3 ఎన్నికల్లో నిరూపితమైంది. అసెంబ్లీకి వచ్చేసరికి గడిచినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన అక్కడ వ్యక్తమైనటువంటి మాట వాస్తవం. సరే ఢిల్లీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మళ్ళీ ఓటింగ్ సరళి కూడా తక్కువగానే ఉంటుంది, ఓటింగ్ కూడా ఎక్కువ వెళ్ళే వాళ్ళు లేరు. అందులో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, లేకపోతే పేద వర్గాల, లేకపోతే ఉన్నత వర్గాల అనేది మళ్ళీ పక్కన పెడితే, ఈ నేపథ్యంలో వచ్చినటువంటి పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఉన్నటువంటి 3 ఎన్నికలు 4 ఎన్నికలకి భిన్నంగా ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నానంటే, ఆమ్ ఆద్మీ పార్టీ దాని పుట్టుకే అవినీతి లేకపోయినట్టయితే యాంటీ కరప్షన్ మూమెంట్ ఆధారంగా పుట్టినటువంటి పార్టీ. చివరికి ఏమైంది, అది కరప్షనే ఆధారంగా నడిచినటువంటి పార్టీగా రూపాంతరం చెందిపోయింది గడిచిన 5 సంవత్సరాలు మనం కాల పరిమితి తీసుకుంటాం. ఇంకొక విషయం ఏంటనేసి అంటే, ఒకవైపు కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఏదైతే ఇండీ కూటమిలో చేరి గత ఎన్నికల్లో ముందుకెళ్ళినటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి అది మైనస్ అయినటువంటి సందర్భం. ఎందుకంటే ఇండీ కూటమి పరిస్థితి ఏంటి, ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, ఈ విధంగా కదా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ ఒకటేమో ఆప్ ఎవరో తెలియదు. ఇప్పుడు మా సోదరులు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, వాళ్ళకి కాంగ్రెస్ కి అసలు సంబంధమే ఉండదు ఇక్కడ, లేదా తమిళనాడులో సంబంధం ఉండదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తారు, కొన్ని రాష్ట్రాల్లో విడిగా పోటీ చేస్తారు. ఈ ప్రభావం కూడా ఇవాళ ఆప్ మీద పడింది. రెండవది, మనం ఒక ఆలోచన చేసేటప్పుడు ఏంటనేసి అంటే, 3వ పర్యాయము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆలోచన సరళిలో ఒక మార్పు వచ్చింది. అంటే మళ్ళీ మీరు అడగొచ్చు, గత ఎన్నికల్లో మీకు సీట్లు తగ్గాయి కదా అని చెప్పేసి. నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, సీట్లు తగ్గిన మాట వాస్తవము. మా మిత్రపక్షాలతో కలిపి మేము సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తున్న మాట వాస్తవము. ఓట్లయితే మాకెప్పుడు తగ్గలేదు, పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు తీసుకుంటే, ఒక హర్యానా గాని లేకపోయినట్టయితే ఇటువంటి ఫలితాలు, మహారాష్ట్ర గాని ఫలితాలు తీసుకున్నట్లయితే, గత ఎన్నికల తర్వాత దేశ ఓటర్ల తాలూకా మైండ్ సెట్ మారింది. ఎందుకు నేను దేశ ఓటర్లందరినీ ఢిల్లీ ఓటర్ల దగ్గర కలుపుతున్నానంటే, నేను ముందే చెప్పాను, ఢిల్లీ ఓటర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గల్లీ నుండి ఉన్నటువంటి ఓటర్లే.
అక్కడ ఎవరు శాశ్వతంగా ఉన్నటువంటి ఓటర్లు కాదు, తక్కువ మంది. కాబట్టి ఇవాళ ఈ మైండ్ సెట్ ఆధారంగా కూడా సరే కరెక్టే, మీరు మైండ్ సెట్ లేకపోతే ఈ అంశాలు కీలకంగా అవుతున్నాయి, మాకు ఎప్పటికప్పుడు గ్రాఫ్ పెరుగుతూనే ఉందన్నా కూడా ఆప్ ని మీరు విపరీతంగా ఆప్ గాని ఆప్ చీఫ్ ని గాని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని గాని జైలుకు పంపడం, విపరీతంగా వేటాడేయడం అనేది ఒక చర్చ వచ్చింది కదా, టార్గెట్ చేశారు అని. అది ఒక రకంగా సానుభూతిగా ఆప్ కి ఉన్న మారే అవకాశం ఉందనుకుంటున్నారా? చర్చ వేరు, వాస్తవాలు వేరు. మేము వాస్తవాల ఆధారంగా అక్కడ కేజ్రీవాల్ తాలూకా అవినీతి ఆధారంగా ఇవాళ కేజ్రీవాల్ లేకపోయినట్టయితే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా కవిత గారు కూడా అందులో భాగస్వామి, లేకపోతే ఇంకొంతమంది భాగస్వాములు. వీళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ జరిగినటువంటి వాస్తవం అదే కదా నేను ముందు చెప్పింది. వాళ్ళ అవినీతి లేకపోయినట్టు అవినీతి నిర్మూలన ఆధారంగా వచ్చినటువంటి ఆప్ పార్టీ అవినీతి మురికి కోపంలో కూరుకుపోయిందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకని ఇవాళ ఒకవేళ మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. గత ప్రభుత్వం ఏం చేసింది, అడ్డమైన కేసులు పెట్టి జైల్లో పెట్టింది. ఇవాళ కేసులు ఏమవుతున్నాయండి చంద్రిక గారు? ఏమైనా నిలబడుతుందా? వాస్తవాలు లేవు కాబట్టి నిలబడట్లేదు. అదే పరిస్థితి ఇవాళ అక్కడ వాస్తవాలు లేకపోతే కేజ్రీవాల్ నిజంగా సచ్చీలుడు అయినట్టయితే, లేకపోతే ఆయన నిజాయితీ పరుడైనట్టయితే, ఆయన కరప్షన్ సంబంధించినటువంటి ఎలిగేషన్స్ ఆయనకి లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఆ కేసులు నిలబడవు కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసించారు. ఏదైతే అవినీతి నిర్మూలన ఆధారంగా వచ్చినటువంటి ఆప్ పార్టీ కూడా సాంప్రదాయిక కాంగ్రెస్ పార్టీ లాగానే సాంప్రదాయకమైనటువంటి ఇతర పార్టీలు లాగానే జస్ట్ వాళ్ళ అవినీతి అక్రమాలు కుంభకోణాలే ఈసారి మీకు ప్లస్ అనుకుంటున్నారు. నాట్ ఓన్లీ దట్ నేను ముందు చెప్పాను. అందువల్లనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పట్ల గత ఎన్నికల తర్వాత మూడో పర్యాయం నరేంద్ర మోడీ గారు ప్రధాని పీఠం అధిరోహించిన తర్వాత జరుగుతున్నటువంటి మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మారినటువంటి ఓటర్ల తాలూకా మైండ్ సెట్ ఆధారంగా కూడా నేను చెప్తున్నా. రెండో వైపు ఉన్నటువంటి కోణాన్ని కూడా నేను అందువల్ల ఆవిష్కరించడం జరిగింది. పుల్లారావు గారు, ఒక్కసారి మీతో మాట్లాడి నేను టీడీపీ వర్షన్ తీసుకుంటాను. ప్రధానంగా 70 స్థానాల్లో 7 కీలక నియోజకవర్గాల్లో 100% ముస్లింస్ అని అంటున్నారు. సో ముస్లింస్ మనోభావాలు మనోగతం ఎటు టర్న్ అవ్వచ్చు అంటారు? ఎందుకంటే బీజేపీని వాళ్ళు చూసే కోణం వేరుగా ఉంటుంది. రైట్, పుల్లారావు గారు మనకి డిస్కనెక్ట్ అయినట్టున్నారు. టీడీపీతో మాట్లాడదాం. సయ్యద్ రఫీ గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్. రఫీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే మేడం. సో ఏంటి, వెళ్ళి ముఖ్యమంత్రి గారు అలాగే మీ అధినేత వెళ్ళి తెలుగు నియోజకవర్గాల్లో అక్కడంతా కూడా క్యాంపెయిన్ చేశారు. ఒక 5-6 ఏళ్ల కిందట అనుకుంటా ఇదే కేజ్రీవాల్ గారు మీరు చేసిన దీక్షకి సంఘీభావం మద్దతు తెలిపితే ఈరోజు ఆయన అవినీతిపై మీరు క్యాంపెయిన్ చేయాల్సిన పరిస్థితి, ఒక వినూత్నమైన డిఫరెంట్ పరిస్థితి. సో ఏం చెప్తారు? మీ ఎన్డీఏ భాగస్వామి పక్షం బీజేపీ గెలవాలని క్యాంపెయిన్ చేశారు, ఎలా ఉంది అక్కడ మనోగతం ఓటర్ది? నమస్తే మేడం, మీకు అలాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. మేడం, అప్పుడు మా తెలుగుదేశం పార్టీ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో ఉంది కాబట్టి మేము ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నప్పుడు కేజ్రీవాల్ గారు మాకు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా కేజ్రీవాల్ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. అప్పుడు ఆ కూటమి అందులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ధర్మంగా ఆయన వచ్చాడు. ఇప్పుడు మేము బీజేపీ కూటమిలో ఉన్నాం, బీజేపీతో కలిసి ఎన్డీఏలో ఉన్నాం. మేము కూటమి ధర్మం ఆ రోజు మేము ఏ రకంగా ఉన్నాము, ఇప్పుడు ఈ కూటమి ధర్మంగా మేము అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకి వెళ్ళి ప్రచారం చేశారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికలు కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తం టూర్ రెడీ అవడంతోనే వాళ్ళ బ్రదరు రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడంతో ఆ పర్యటన క్యాన్సిల్ అయింది. కాబట్టి ఎవరైతే కూటమిలో ఉంటారో ఆ కూటమి ధర్మాన్ని పాటిస్తారు. ఇందులో వ్యక్తిగతం ఏమీ ఉండదు, అది నేను స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. వ్యక్తిగతం అనేది లేకుండా కూటమి ధర్మంగా చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తున్నారు. వాళ్ళందరి మూలాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బలోపేతం కావాలా, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇదోధికమైనటువంటి సహాయం అందుతుంది, అది కంటిన్యూ కావాలనేటువంటి అభిప్రాయం, అది అమెరికాలో ఉన్న
ఆంధ్రుడికి ఉంటుంది, ఢిల్లీలో ఉన్న ఆంధ్రుడికి కూడా అదే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ఎన్డీఏ కూటమిని బలపరచమని అడుగుతున్నారు అనేది అక్కడ ఉండేటువంటి ఆంధ్రులు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి వివరించి చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేశారు. ఆ ప్రభావం ఖచ్చితంగా ఢిల్లీ తెలుగు ఓటర్ల మీద ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఒక ఆస్పెక్ట్. రెండోది, నేను కేజ్రీవాల్ గారు పెట్టినటువంటి కరప్షన్ ఎగెన్స్ట్ ఇండియా అనేటువంటి సంస్థకి ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. కేజ్రీవాల్ గారితో నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. అయితే నేను విశ్వసించినటువంటి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయాడు. అందరి రాజకీయ నాయకుడుగా ఆయన కూడా మారిపోయాడు. ముఖ్యంగా అసలు సజావుగా సాగుతున్నటువంటి ఆ లిక్కర్లో ఏలు పెట్టడం అనేది చాలా పెద్ద తప్పది. మామూలుగా జరుగుతున్న దాంట్లో మళ్ళీ కొత్త విధానాలు తీసుకురావటం, శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావటం, అది ఒక పెద్ద కుంభకోణం. రూపాయి ఏమైనా ఉండేది, 1000 కోట్లనే ఉంది. అసలు దాంట్లో చిక్కుకోవటమే, ఏలు పెట్టడమే అతను చేసినటువంటి మొట్టమొదటి తప్పు. రెండో తప్పు నేను ఇంకోటి చెప్తున్నాను. విజయ్ చంద్రిక గారు చెప్పండి సార్. ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు మనం జనరల్ గా మనం ఏం చేస్తాం, 48 గంటలు గనక పోలీస్ స్టేషన్ లో ఉంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆటోమేటిక్ గా సస్పెండ్ చేస్తుంది ప్రభుత్వం. 48 అవర్స్ అతను ఏది పోలీస్ స్టేషన్ లో ఉంటే, జైల్లో కాదు, సస్పెండ్ చేస్తారు. ఈయన 6 నెలలు జైల్లో ఉండి పరిపాలన గాలికి వదిలేశాడు. ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, నాదుడు లేడు అక్కడ. 6 months ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడు ఆమెను పెట్టాడు అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెను పెట్టాడు. అంటే నీకు నువ్వు జైల్లో నేను వెళ్ళిపోయాను కాబట్టి మీరు ఒక నాయకుడిని, ఫలానా నాయకుడిని ఎన్నుకొని పరిపాలన మీరు సజావుగా సాగించండి, మనం చట్టపరంగా మనం కోర్టులో ఫేస్ చేసి నేను బయటకు వస్తాను, వచ్చిన తర్వాత మళ్ళీ నేను పగ్గాలు చేపడతానని చెప్పాలి కదా. అది నైతిక బాధ్యత కదా. 6 నెలలు ఆయన జైల్లో ఉండి పాలన గాలికి వదిలేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? ఏ మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడు? అంటే ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు లేకపోతే ఆ కుంభకోణాలు ఇవన్నీ కూడా ఆయన ముంచేస్తాయని భావిస్తున్నారు. అంటే మూడు టర్మ్ 2013లో కాంగ్రెస్ ని దింపేసి వచ్చినటువంటి ఒక హైప్ తో వచ్చిన ఆయన ఈ రోజు ఈ ఆరోపణలతో దిగిపోతారంటారా? ప్రజలు అవన్నీ పరిగణలోకి తీసుకుంటారా? అది నేను చెప్పినటువంటి రెండో మైనస్ పాయింట్. అది ఓకే. మూడు ఆయన కేంద్రంతో నిరంతరం తగువ పెట్టుకోవటం వల్ల ఏమైంది? కేంద్ర సహకారం లేకుండా పోయింది. ఇవాళ చెత్త విపరీతంగా ఢిల్లీలో పెరిగిపోయింది. అక్కడ దాన్ని నిర్మూలించేటువంటి 16 నెలలుగా అతను లేడు, అక్కడ నాదుడు లేడు. సరే, పొల్యూషన్ అంటారా? అది ఇతర రాష్ట్రాల నుంచి ఆ చెరుకు తోటలు కాల్చడం వల్ల వస్తున్నటువంటి పొగ, అది జాతీయ సమస్య, అది ఢిల్లీ సమస్య కాదు, పంజాబ్ హర్యానా నుండి వస్తున్నటువంటి సమస్య. ఏమైనా సరే నువ్వు ముఖ్యమంత్రిగా ఢిల్లీ ప్రజలకి నువ్వు బాధ్యత వహిస్తున్నావు కాబట్టి నువ్వు కేంద్రంతో విభేదించే అంశాల్లో విభేదించాలా, కేంద్ర సహకారం తీసుకొని పనిచేసే అంశాల్లో పనిచేయాలా. నువ్వేం చేశావు? నీకు ముఖ్యమంత్రి అవడంతోనే ప్రధానమంత్రి కావాలనేటువంటి కోరిక నీలో వచ్చేయటంతో నువ్వు మొత్తం అటు కాంగ్రెస్ ని ఇటు ఇతర పార్టీలన్నిటికీ నాయకత్వం వహించాలంటే నేను బీజేపీతో ఫైట్ చేయాలా అనేటువంటి దాంట్లో వెళ్ళిపోయావు తప్పితే నీకు ఇచ్చినటువంటి ప్రాథమిక బాధ్యత ఢిల్లీ ముఖ్యమంత్రి. నువ్వు ఢిల్లీ ముఖ్యమంత్రిగా నువ్వు దాంట్లో అసలు ఇంకోటండి, ఆయన పార్టీ పెట్టినప్పుడు ప్రశాంత్ భూషణ్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. యోగేంద్ర యాదవ్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అన్నా హజారే ఉద్యమంలో కూడా మేమందరం యోగేంద్ర యాదవ్ గాని ప్రశాంత్ భూషణ్ గాని వీళ్ళిద్దరూ కూడా వ్యవస్థాపక సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీ. అసలు వీళ్ళు ఈ రోజు పార్టీలో లేరు. ముఖ్యమంత్రి కాకముందే తరిమేశాడు అండి. అంటే వన్ మ్యాన్ షోకి తెరలేపాడు. నేను అనేది ఏంటంటే ఎన్ని కూడా నువ్వు ఏం చెప్తావో నువ్వు ఆచరణలో ముఖ్యమంత్రి కాకముందే వాళ్ళిద్దరిని పంపించేశావు. వాళ్ళు ఏమైనా మళ్ళీ రాజ్యసభ మెంబర్లు అడుగుతారో ఏమడుగుతారో
నాకు ఆల్టర్నేట్ అవుతారేమో, వాళ్ళు పాపులర్ ఫిగర్స్ అని చెప్పి నువ్వు వన్ మ్యాన్ షోకి తెరదించి నువ్వు గెలిచావు. 3 సార్లు ఢిల్లీ ప్రజలు మొదట్లో 22 సీట్లు ఇచ్చారు, ఆ తర్వాత 67 ఇచ్చారు, ఆ తర్వాత 64 ఇచ్చారు. నీకు బ్రహ్మాండమైన ప్రజలు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇస్తే నువ్వేం చేశావు? కొంత డబ్బు సంపాదించి పంజాబ్ ఎన్నికల్లో పెట్టాలని, కొంత డబ్బు సంపాదించి గోవా ఎన్నికల్లో పెట్టాలని, అంటే నువ్వు ఇతర పార్టీలాగా ఈ ఢిల్లీ ప్రభుత్వాన్ని చూపించి డబ్బులు సంపాదించి అవినీతి వ్యతిరేక పునాదులపై పార్టీ స్థాపన జరిగిందో దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఆ పూర్తి భిన్నంగా వెళ్ళేటప్పటికి ఏమైంది? ఇప్పుడు బీజేపీ ఊరుకుంటుందా? అది ప్రధాన ప్రతిపక్షం ఊరుకుంటుందా? కేంద్రంలో ఉంది, ఖచ్చితంగా నీ లోపాలని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. నువ్వు దొరికిపోయావు, నువ్వు ఇవాళ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో నిలబడ్డావు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వర్షన్ కూడా తీసుకుందాం. ఇవాళ నువ్వు అసంతృప్తి లోనవుతా ఉన్నావు. నేనేమంటానంటే ఈ ఢిల్లీ ఎన్నికలు ఇవాళ జరుగుతున్న దాంట్లో అబ్సల్యూట్ మెజార్టీ ఎవరికి రాదు, హంగు వచ్చేటువంటి పరిస్థితులు నా అంచనా. నేను ఢిల్లీ అంటే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, బొటాబొటిగా ఉంటుంది అంటారు, రైట్? సరే, ఒక్కసారి ఉండండి రఫీ గారు. అసలు మనం ఆమ్ ఆద్మీ పార్టీతో మాట్లాడదు, ఎందుకంటే 2013లో కాంగ్రెస్ ని దింపి వచ్చిన తర్వాత అప్రహతీతంగా 3 సార్లు అంటే 4వ కన్నేసినప్పుడు. డాక్టర్ సుధాకర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి, సిట్టింగ్ గవర్నమెంట్ ని నిలుపుకోగలరా? త్రిముఖ పోటీ అని కొంతమంది అంటున్నారు, లేదు ప్రధాన పోటీ బీజేపీ మీ మధ్య అంటున్నారు. ఇప్పటికే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని చెప్పి మీ చీఫ్ అంటున్నారు. ఎన్నికల్లో 15% ఆధిక్యం ఇస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట అని చెప్పి కేజ్రీవాల్ గారు అంటున్నారు. ఏంటి, ప్రచారం ముగిసింది, పోలింగ్ బిగిన్ అయింది, మీకేం నమ్మకం ఉందా? ఎస్ అండి, ఇప్పుడు నేను యాక్చువల్ గా ఢిల్లీలో నుంచి బయలుదేరుతున్నాను. చెప్పండి సార్. అంత వే ఉన్నాను, మొన్న కూడా అంత ఇక్కడే ఉన్నాం మేమంతా. సార్ ముందుగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ, తర్వాత ప్రేక్షకులందరికీ నమస్తే అండి. కొంచెం డిస్టర్బ్ అయింది నాకు దీనివల్ల. అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళ వక్తలు కొద్దిగా నేను, అయినా నాకు వర్షన్ అంతా తెలుసు అంత మొత్తం. అది చెప్పండి. వాళ్ళు చెప్పినట్టుగానే ఇది అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ. మేము కేజ్రీవాల్ గారు ఎప్పుడు కూడా ఆయనకి అధికారం కోసం రాలేదు, ఆయన రావడమే ప్రజలు కట్టిన పన్నులు ప్రజలకే చెందాలి అన్న నినాదం మీద అవినీతికి వ్యతిరేకంగా వచ్చింది. అందరూ చెప్తున్నారు, వాస్తవం అది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేసిన ప్రయత్నాలు చాలా బాగా ప్రయత్నం చేశారు ఆయన. స్టార్టింగ్ లో రావడం, మళ్ళీ అక్కడ మనకి ఆయన మెజార్టీ లేకపోవడం, మళ్ళీ ఎన్నికలు రావడం, దాంట్లో 67 సీట్లు, తర్వాత 62 టోటల్ గా ఇంప్లిమెంట్ చేయడం చేశారు. ఇది ఇక్కడ జరిగింది, యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ప్రజల్లో మంచి అభిమానం వస్తుంది. ఓ పక్కన పంజాబ్ రాష్ట్రంలో కూడా అధికారం అద్భుత మెజార్టీతో రావడం జరిగింది, ఊహించలేదు ఎవరు అక్కడ కూడా. అలాగే గుజరాత్ లో వచ్చింది, గోవాలో. అలా వేళ్ళుకుంటూ పోతున్న కొద్ది భయం పట్టుకున్నది ఎవరికంటే ముందు మొత్తం వాళ్ళు భయపట్టుకుంది మోడీ. ఎందుకంటే రేపు పొద్దున ఇంకొక నేషనల్ పార్టీ ఎదిగింది, ఆల్టర్నేట్ క్యాండిడేట్ ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎదుగుతున్నాడు ఆయన. అద్భుతమైన ప్రచారం ఉంటా ఉంది. ఎలా అడ్డుకట్టాలన్న దాంట్లో చేసిన కుయుక్తులే ఈ లిక్కర్ స్కామ్. అక్కడ స్కామ్ పెద్ద స్కీమ్ అది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడి చెప్తున్నారు కదా ఆయన చాలా ప్రాబ్లం బయటపడుతుందని. సార్ 2.5 years 2.5 సంవత్సరాలు ఎఫ్ఐఆర్ దాన్ని సబ్మిట్ చేయకుండా, డీటెయిల్స్ సబ్మిట్ చేయకుండా చేశారు. జనరల్ గా నాకు తెలిసి సిబిఐసి ఈడీ రైడ్లు ఏమైనా జరిగితే గనక వాళ్ళు సిఐడి అనో లేకపోతే ఈడీ అనో నోట్ల కట్లని పెడతారు, డబ్బులు దొరుకుతాయి, బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ దొరుకుతాయి. ఇక్కడ దాదాపు 140 మందిని రైడ్ చేశారు, పట్టుకున్నారు, ఇళ్ల మీద దాడులు చేశారు, అరెస్టులు చేశారు. సార్ మీరు చెప్తుంది ఏదో సినిమాటిక్ గా ఒక కరప్షన్ అంటే పట్టుకుని రైడ్ చేస్తే ఇలా కాకుండా పాలసీ మేకింగ్ లో కదా తేడాలు వచ్చినాయి. పాలసీ మేకింగ్ లో ఖజానాకి దెబ్బ తగిలింది, అది ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అంశాలు గమనించినప్పుడు ఇది ఐడెంటిఫై చేశారు. ఇవి కదా ఇష్యూస్. మీరు అన్నది చెప్తున్నా, పాలసీ మేకింగ్ కరెక్టే, కానీ 100 కోట్లు అన్నారు కదా, నేను దాని మీద చెప్తున్నాను. పాలసీ మేకింగ్ కూడా చెప్తాను. పాలసీ మేకింగ్ మీద ఇది యాక్చువల్ గా ఈ లిక్కర్ పాలసీని తయారు చేసిన తర్వాత సంతకం పెట్టింది ఎవరు తెలుసా మీకు? మిస్టర్ అనిల్ బైజల్ 6 చేంజెస్ ఇచ్చిన తర్వాత అనిల్ బైజల్ గారే సంతకం పెట్టిన తర్వాతనే పాస్ అయింది ఇది. ఇట్స్ వెరీ ఫన్నీ థింగ్ యాక్చువల్. సరే సార్, నేను అనేది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దట్ ఇష్యూ. అది స్కామ్ అని వాళ్ళు అంటారు, లేకపోతే ఇది ఆరోపణ అని మీరు అంటారు. నేను అనేది ఏంటంటే పోలింగ్ బిగిన్ అయింది ఈ రోజు. సో ఇది మీకు ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం గా అనిపిస్తుందా? 4వసారి మళ్ళీ పీఠం వచ్చే అవకాశం ఉందా? విపరీతంగా ఆరోపణలు. అండ్ మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఎవరు కూడా మీతో లేరు. పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళని ఇలాంటి అన్ని మైనస్లు మీకు కనిపిస్తున్నాయి. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. సేమ్ టైం ఉచితాలు విపరీతంగా
అనౌన్స్ చేసి రాష్ట్ర ఖజానాకి భారం కల్పించే పరిస్థితి. జనరల్ గా ఎలా ఉంటుందంటే ఉచితాలు ఇస్తున్నప్పుడు ట్యాక్స్ పే చేసే వాళ్ళకి చాలా కోపం ఉంటుంది, ట్యాక్స్ పేయర్స్ కి. సో ఇవన్నీ మైనస్లు కదా ఈసారి. ఒక్కసారి అండి, నేను దీంట్లో చాలా ప్రశ్నలు దీంట్లో చెప్పడానికి. ఉచితాలకు వచ్చినప్పటికీ ఇక్కడ ఉచితాలు ఎక్కడా లేదు. మీరు వెరీ వెరీ కైండ్ ఇన్ఫర్మేషన్. మేమే కనుక ఉచితాలు ఏంటో కనుక మళ్ళీ మోడీ ఎందుకు ప్రచారం దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు? ఆయన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇస్తుంది. ఇట్స్ ట్యాక్స్ పెయిడ్ బై ది పబ్లిక్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. మన కాన్స్టిట్యూషన్ లో చాలా క్లారిటీగా రాసింది, ఎడ్యుకేషన్, విద్యా వైద్యం కంపల్సరీగా ఇవ్వాల్సిందే, రోడ్ డెవలప్మెంట్ చేయాల్సిందే, మినిమం ఫెసిలిటీ ఇవ్వాల్సిందే. అట్టడుగు వర్గాల వారికి కనీసం ఫెసిలిటీస్ ఇచ్చుకోవాలని మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నది. అది వాటి కోసం పట్టుకొచ్చిన పనులు. నేను ఒక్క మాట అడుగుతాను ఇక్కడ అందరినీ కూడా, ఈ బడ్జెట్ ఇంతమందికి ఇంత ఇచ్చిన తర్వాత కూడా వై ఇట్స్ ప్లస్ లో ఉంది బడ్జెట్? ఎందుకు మిగులు బడ్జెట్ ఉంది ఢిల్లీ రాష్ట్రం? ఎందుకు అప్పులు లేవు దానికి? ఢిల్లీ మిగులు బడ్జెట్ ఈ రోజు ఇంకా మిగులుతానే ఉన్నాయి డబ్బులు. ఆ పద్ధతుల్లో వెళ్తున్నారు రెండు. మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మినిమం అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ పెట్టగానే ఓట్లు రావు, దానికి అది ఇట్స్ నాట్ పాపులిస్టిక్ స్లోగన్. అది ఎడ్యుకేషన్ అనేది పెట్టినంత దేశ అభివృద్ధికి మనకు వస్తుంది. అది హెల్త్ బాగుంటే మొత్తం ఇంట్లో అందరూ బాగుంటారు. నేను కనుక హెల్త్ సిక్ అయి ఉంటే కనుక ఇల్లు మొత్తం సిక్ అయిపోతుంది. అది డెవలప్మెంట్ పనికి వస్తుంది. ఎంత డెవలప్మెంట్ కోసం ఇప్పుడు అట్టడుగు వర్గాల వారికి మినిమం వాటర్ ఒకటి. ఎందుకంటే ఇక్కడ స్లమ్ ఏరియాలో మిమ్మల్ని గెలిపించే అంశాలు ఏమనుకుంటున్నారు? ఇంత అవినీతి ఆరోపణలు అనేది ఒక చాలా మేజర్ థింగ్. ఎవరు మాట్లాడినా మీ మీద మాట్లాడుతున్నారు. మీరేమో బీజేపీ వాళ్ళు టార్గెట్ చేసేసారు, కక్ష కట్టారు, మేము నెక్స్ట్ అసలు పీఎం రేంజ్ క్యాండిడేట్ అవ్వడానికి వాళ్ళు గ్రహించేసి చేసేసారు అని అంటున్నారు. అసలు గెలిపించే అంశాలు ఏంటి? కేజ్రీవాల్ గారు ఏమంటున్నారు? రిగ్గింగ్ కి పాల్పడే అవకాశం 10% పైన ఓట్లు ఉంది అని బీజేపీ మీద ఆరోపణ చేస్తున్నారు. అంటే భయపడుతున్నారా బీజేపీ గెలుస్తుందని? ముందే సానుభూతి రాజకీయానికి తెరతీశారా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా ఆ కేజ్రీవాల్ గారు మా పార్టీ వాళ్ళందరూ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఓట్లు మొత్తం కూడా కట్ చేశారు చాలా మంది. కొన్ని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5,000, 10,000 కూడా దాన్ని పట్టుకున్నారు. మా వాళ్ళు పట్టుకుని దాన్ని ఎక్స్పోజ్ చేశారు, కొంత ఆపగలిగారు. బట్ స్టిల్ ఇట్స్ కంటిన్యూయింగ్. ఈవీఎంలు కూడా అంత జరుగుతుందని కాదు, కొన్ని చోట్ల జరగడానికి అవకాశం ఉంది. 10 to 15% జరుగుతుంది కాబట్టి పోలింగ్ అంతకంటే ఎక్కువ కావాలని చెప్పి మేము ఇక్కడ ఏంటంటే మేము పోలింగ్ కి దీని ఓట్లకి ఈ రిగ్గింగ్ భయపడతాం కానీ జనాలకు భయపడటంలా. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ అండి, చాలా వరకు ఓట్లు వేసేవాళ్ళు. ఇక్కడ డైలీ ఒక 5-10 మంది రోజు వస్తారు ఇక్కడికి. అంటే రోజు అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, రోడ్ల మీద టాయిలెట్ పోతారు. వీళ్ళందరినీ కూడా చెత్త చూపించేసి చెత్త అని చెప్పి పెడతా ఉంటారు ఇక్కడ ఢిల్లీలో. బట్ ప్రాబ్లం ఏంటంటే ఢిల్లీ కేంద్రం కాబట్టి వస్తారు. సో వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇక్కడ రెంట్కున్న వాళ్ళకి కూడా వాటర్ సిస్టమ్ ఇవ్వడం ట్రై చేస్తున్నారు, రెంట్కున్న వాళ్ళకి కూడా కరెంట్ సిస్టమ్ ఇవ్వడం చేస్తున్నారు. ఇవన్నీ అంటే ఏంటి మీ పాలన తీరు లేకపోతే ఈ అంశాలే మిమ్మల్ని గెలిపిస్తాయి? ఇవేం పెద్ద పట్టించుకోరంటారు. రైట్, సరే బీజేపీతో మాట్లాడదాం. వారు మరి టార్గెట్ చేశారు, రిగ్గింగ్ చేస్తారు, ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వారి సమాధానం కూడా తెలుసు. ఏపీ కాంగ్రెస్ నాయకులు అంబటి రామకృష్ణ యాదవ్ గారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఢిల్లీ పోలింగ్ బిగిన్ అయిపోయింది. సో త్రిముఖ పోటీ అని అంటున్నారు కొంతమంది, లేదు బీజేపీ ఆప్ మధ్య పోటీ అని చెప్తున్నారు. ఉనికి కోసం కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది, లేదా కాంగ్రెస్ విపరీతంగా పుంజుకుంది, ఓట్లు స్ప్లిట్ చేసే అవకాశం ఉందంటున్నారు. రకరకాలుగా కీలక అంశాలు విశ్లేషకులు వినిపిస్తున్న నేపథ్యంలో అంబటి రామకృష్ణ యాదవ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి రామకృష్ణ యాదవ్ గారు, ఏం చెప్తారు? ఏంటి వాళ్ళేమో మా మధ్య పోటీ అంటున్నారు, మేమంటే మేమంటున్నారు, మీ పరిస్థితి ఏంటి? అసలు మీరు 2013 తర్వాత ఉనికే కోల్పోయిన పరిస్థితి. అంటే ఎవరికి వాళ్ళు బలంగా క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఎలక్షన్ లో ఉంటది. కానీ 2013 తర్వాత అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అంత అభివృద్ధి జరిగినా కూడా, అంత చేసినా కూడా ఆప్ అనేది ఏదైతే మా పైన నెగిటివ్ ప్రచారం చేసిందో దాంట్లో కొంత వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. ఆ రోజు ఆప్ కి భారతీయ జనతా పార్టీ సహకరించడం, ఇంటర్నల్ గా మనం చూసాం అన్నా హజారే లాంటి వాళ్ళు తీసుకొచ్చుకొని ఒక కలరింగ్ ఇచ్చి కాంగ్రెస్ పైన లేని బీజేపీ సహకరించింది అంటారు, వాళ్ళేమో బీజేపీ ఈ రోజు మమ్మల్ని టార్గెట్ చేసి జైల్లో పెట్టింది అంటారు. ఏది కరెక్ట్? సరే, ఏది కరెక్ట్ అంటే బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ రోజు దీక్షలు చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళకి సహకరించిందా లేదా అనేది అందరికీ తెలిసిన విషయం. ఇంటర్నల్ గా దాని వెనకమాల ఆర్ఎస్ఎస్ వెనకమాల ఉండి నడిపించింది అని అందులో పనిచేసి వచ్చిన ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కావచ్చు, యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, సంస్థ అంటే వ్యవస్థాపకులు వాళ్ళు కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆపుని మేము వేరే రకంగా ఊహించుకున్నాం కానీ జరుగుతున్న తీరు వేరు అని మాట్లాడిన వాళ్ళు. అన్నా హజారే ఆప్కి అంత మద్దతు ఇచ్చి అదే అన్నా హజారే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పుంజుకోవాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ విమర్శిస్తున్న తీరు చూస్తున్నప్పుడు ఇంటర్నల్ గా అందరూ వాళ్ళకి అండర్స్టాండింగ్ లో ఉన్నారనేది మనకి అక్కడ ఎగ్జాంపుల్ అర్థం అవుతా ఉన్న తరుణంలో. సరే, ఏది ఏమైనప్పటికీ ఏ ఢిల్లీ ఏంటన్నా మీరు కనిపించండి. అంటే ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్ ఇది పక్కన పెడితే
డెవలప్మెంట్ విషయం తీసుకున్నప్పుడు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంటే తప్ప డెవలప్మెంట్ అనేది ఇప్పుడు పెద్దగా లేదు అనేది మీరు ఏ ఢిల్లీ తీసుకొని మాట్లాడినా వారు సమాధానం చెప్తారు. మొన్న రాహుల్ గాంధీ గారు యమునా నదిలో ఆ పొల్యూషన్ ఎంత శాతం పెరిగింది, ఏ రకంగా ఉంది అనేది స్వయంగా ఆయనే పడవలో తిరిగి మా ప్రజలందరికీ చూపించిన తీరుని గమనించాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఓటర్ తీసుకుపోతా ఉన్నాడు. వీ హోప్ దట్ మేము మంచిగా పర్ఫార్మ్ చేస్తామనే నమ్మకం. పెర్ఫార్మెన్సా అంటే మీరు అనేది ఖాతా తెరుస్తారా లేకపోతే డీసెంట్ నెంబరా? విల్ గెట్ ఎ డీసెంట్ నెంబర్. ఖాతా తెరవడం కాదు, విల్ గెట్ ఎ డీసెంట్ నెంబర్. మా అభివృద్ధి పైన అయితే ఢిల్లీ హైట్స్ లో ఇప్పటికీ నమ్మకం ఉంది, చేస్తారనే ఇది ఉంది. సో డెఫినెట్ గా మంచి నెంబర్ వస్తుందని ఆశతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. లెట్ us hope for the best. థ్యాంక్ యూ అంబటి రామకృష్ణ గారు. పూడి తిరుపతిరావు గారు ప్లీజ్ ఆన్సర్. బోల్డ్ ఆరోపణలు వచ్చేసినాయి బీజేపీ మీద. బీజేపీ మీద ఆరోపణలు రాకపోతే మేము ఆశ్చర్యపోతాం. ఓకే, వచ్చేటప్పుడు ఆనందపడాల్సిన పని లేదు, తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. అంటే ఒకటి కాంగ్రెస్ దింపుడు కల్లా ఆశ అంటారు కదా, ఆశతో ఉంది. ఏమన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగూ చెడిపోతుంది కదా, అది ఓడిపోతుంది, అక్కడ మైనస్ అయిన ఓట్లు మాకు వచ్చేస్తే మేము ఏదన్నా గెయిన్ అయిపోతామేమో అన్నటువంటి ఒక ఆలోచనతో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కొంచెం 99 సీట్లు వచ్చేసరికి కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి మేకపోతు గాంభీర్యం. ఆ గాంభీర్యం నేపథ్యంలోనే సాక్షాత్తు ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ పేరు చేసినటువంటి వారు వాడినటువంటి పదజాలం అయితేనేమి, ఆరోపణలు అయితేనేమి, ఇతరత్ర లేకపోతే నిన్న కాక మొన్న పార్లమెంట్ సాక్షిగా ఒక ఎంపీ మీద ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్యలు, పార్లమెంట్ బయట కాదు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి సభలో జరిగినటువంటిది, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ విషయం అక్కడ కాంగ్రెస్ దింపుడుకెళ్ళ ఆశలన్నా ఆమ్ ఆద్మీ పార్టీ మీరు ఓడిపోతుందన్నా కొన్ని సర్వేల సంస్థలు అయితే మరి అంత బ్యాడ్ ఫిగర్ ఏం చెప్పలేదే. వాళ్ళు 30, 34, 32 అంటున్నారు, మీకు కూడా 38 నుంచి 40 అంటున్నారు. ఇలాంటి నెంబర్స్ ఇచ్చినాయి కదా, టఫ్ ఫైట్ ఉంది కదా. అంత ఘోరంగా పడిపోయి 2 నెంబర్లు సింగిల్ డిజిట్లు అయితే సర్వేలు ఇవ్వలేదే. సరే, అంటే సర్వేలు మేము పూర్తిగా విశ్వసించమని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ ఇటీవల నేను ఇందాకే కోట్ చేశాను, హర్యానా ఎన్నికల్లో ఏం జరిగిందో సర్వేలు ఏం చెప్పాయో అక్కడ జరిగింది ఏంటో మీకు తెలుసు. మహారాష్ట్ర ఎన్నికల్లో సర్వేలు ఏం చెప్పాయి అక్కడ జరిగింది ఏంటో మీకు తెలుసు, మన ప్రజలందరికీ తెలుసు. కాబట్టి కేవలం సర్వేల మీదే పూర్తిగా ఆధారపడి మేమైతే వెళ్ళము. మాకంటూ ఓన్ సర్వేస్ ఉంటాయి, ఓన్ ఎస్టిమేషన్స్ ఉంటాయి, అనాలిసిస్ ఉంటది, దానికి ఒక యంత్రాంగం ఉంటది పార్టీలోనే. వాటిని బేస్ చేసుకొని మేము ఎక్కడ ఎక్కువ చేయాలా, ఎక్కడ తక్కువ చేయాలా, లేకపోతే దేన్ని మేము ఇష్యూ చేయాలా, ఇట్లాంటి రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు మా పార్టీకి ఉంటాయి. అది నిరంతర ప్రక్రియ. అయితే ఒకటి ఇక్కడ ఏంటనేసి అంటే మెయిన్ పాయింట్ ఇవాళ ఢిల్లీ వాటర్ గమనిస్తున్నటువంటిది ఏదైతే అవినీతి అంతం అన్నటువంటి ఆలోచనల నేపథ్యంలో, సరే కేజ్రీవాల్ హైజాక్ చేశాడా లేదా మూమెంట్ ని, లేకపోతే ఏంటి, అవన్నీ పక్కన పెడితే వచ్చినటువంటి పార్టీ ఒకటి అవినీతిలో కూరుకుపోయింది, ఆ అవకాశం ఇచ్చింది అన్నటువంటిది ఒకటైతే, రెండవది ఏం జరిగింది అనేసి అంటే ఇందాక చెప్పారు షీలా దీక్షిత్ గారి తర్వాత ఢిల్లీ అభివృద్ధి జరగలేదని చెప్పేసి కొంత మేరకు మేము అంగీకరిస్తాం. ఎందుకు అనేసి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ లేనందువలన ఎటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పరిపాలనా విధానం అదర్ స్టేట్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత ఏదైతే వాతావరణ కాలుష్యానికి సంబంధించి నిరోధించడంలో అయితేనేమి, ఇతరత్ర డెవలప్మెంట్ లో ఢిల్లీ వెనకబడిన మాట వాస్తవం. ఇదంతా అక్కడ ఉన్నటువంటి కామన్ మ్యాన్ గుర్తించారు. చాలా మందికి డౌట్, పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించలేదేంటి మీరు ఢిల్లీలో? మహారాష్ట్ర అవన్నీ చేయించారు, పవన్ కళ్యాణ్ లేదంటే ఇక్కడికి? నేను ఇందాక నేను ఒక విషయం చెప్పాను, మాకంటూ ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయాలా, పవన్ కళ్యాణ్ గారు చేయాలా, పైగా వాళ్ళ తాలూకా షెడ్యూల్ ఆధారంగా కూడా కొంత అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి పార్టీ విశ్వసించింది, నిర్ణయించింది. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అయితే రఫీ గారు ఏంటి హంగేమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ముస్లిం ఓటర్స్ కొంత 7 నియోజకవర్గాల్లో కీలకంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆప్ సీట్లు మాత్రం గణనీయంగా తగ్గిపోతాయండి. ఓకే, అప్పుడు వచ్చిన సీట్లు రావు. బీజేపీకి గణనీయంగా సీట్లు పెరుగుతాయి.
అందులో సందేహం లేదు. కాంగ్రెస్ కూడా బోనీ చేస్తుంది ఈసారి. ఉమ్. ఎందుకంటే ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో 7 నియోజకవర్గాలు అంటున్నారు. బీజేపీకి ఎలాగో ఒకటి ఉంటుంది కాబట్టి ఆప్ కూడా ముస్లింస్ ని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయింది చాలా సంఘటనలు జరిగినప్పుడు. ఉమ్. కాబట్టి ఆ అసంతృప్తి కూడా ముస్లింస్ లో ఉంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను మేడం. చెప్పండి. ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే సంస్థ పెట్టి మాలాంటోనే కాకుండా దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా వదిలేసి కేజ్రీవాల్ తో ఫాలో అయ్యారు. అందులో ప్రశాంత్ భూషణ్ ఉన్నప్పుడు, యోగేంద్ర మహామౌలు ఉన్నారు. అప్పుడు కేజ్రీవాల్ ఏం చెప్పారంటే, నేను కాంగ్రెస్ తో కలవను, నేను లాలూతో కలవను, నేను కమ్యూనిస్టులతో కలవను, మనం ఈ దేశంలో మార్పు తీసుకురావడానికి, అవినీతి లేనటువంటి పరిపాలన తీసుకురావడానికి సరే సార్, ఓకే. అన్ని ప్రజలు చూస్తారు. ఫైనల్ మీ పాయింట్ నాకు అర్థమైంది. డాక్టర్ సుధాకర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా 10 seconds బట్ ఒక్కటండి, మార్పులు తీసుకురావడానికి అందరినీ కలిపి కట్టడానికి ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్రధాన శత్రువు మనకి బీజేపీ ఇక్కడ. అందుకని బీజేపీ ఇది వెళ్ళడానికని మాత్రమే అక్కడ అలయన్స్ తీసుకోవడం జరిగింది. మీకేమో కాంగ్రెస్ ఏమో ఇప్పుడు మాకు ఎగైనెస్ట్ గా అక్కడ నిలబడి ఓట్ చేయడానికి ఎంత చేసినా అక్కడ నేను ఇప్పుడు తిరిగి ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను నేను. వీఆర్ గెటింగ్ 45 seats అండి. 45 సీట్లు పైననే వస్తున్నాయి కానీ తగ్గట్లేదు. 100% నేను చెప్తున్నాను, 45 సీట్లు పైననే. ఎందుకంటే ఇక్కడ ఓటర్ నాడంతా నేను చూశాను. డెఫినెట్ గా వీఆర్ విన్నింగ్. అండ్ 10వ తారీఖున హైదరాబాద్ లో బ్రహ్మాండమైన సెలబ్రేషన్ కూడా మేము సుందర విజ్ఞాన కేంద్రంలో పెట్టాం కూడా. అంత కాన్ఫిడెన్స్. తిరుపతి గారు మీరు కూడా ఏదైనా నెంబర్ చెప్పండి. 45 అంటాడు 70లో 45 పైన. ఎవరు కూడా ఆశ లేకుండా ఎన్నికల్లో పోటీ చేయరు. వారి ఆశ వారిది. మా తాలూకా కానీ 67 నుంచి 45 పైన అంటే నెంబర్ పడిపోయిందంటే వ్యతిరేకత ఉందని వాళ్ళు చెప్పుకున్నట్టు. వ్యతిరేకత చేసిన ప్రచారం 2 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత ఆ మాత్రం మీరు చెప్పాలి నెంబర్ వైండప్ చేద్దా. అదే చంద్రిక గారు, నేను ఒక పాయింట్, చిన్న వాల్యుబుల్ పాయింట్ పెద్దలు రఫీ గారు చెప్పారు ముస్లిం మైనారిటీకి సంబంధించి. వాళ్ళ ఢిల్లీ వాటర్ అయితే మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, వాళ్ళు వెళ్తున్నటువంటి తీరు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలా. అది ప్రభావం లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గరే ఇవాళ ముస్లిం మైనారిటీ ఓటర్ల ప్రభావం లేకుండా భారతీయ జనతా పార్టీ వస్తున్నటువంటి సందర్భం కాబట్టి అది కూడా పెద్ద పాయింట్ అవదంటే